చతుర్ముఖ బ్రహ్మగారు ఒకప్పుడు మానసపుత్రుణ్ణి ఒకడిని సృజించాడు. ఆయన పేరు పులస్త్య బ్రహ్మ. పులస్త్య బ్రహ్మని సృష్టించి నువ్వు ప్రజోత్పత్తిని చేయమన్నారు. ఆ పులస్త్య బ్రహ్మ పరమ నియమాలతో ధర్మ పరిపాలన చేస్తూ, ఎప్పుడు స్వాధ్యాయం చేస్తూ, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ, వెడుతున్నటువంటి అగ్నిహోత్రమా అన్నట్టుగా ఉండేవాడు. ఆయనకి కించిత్ కూడా లౌకిక విషయాల మీద అనురక్తి ఉండేది కాదు. ఆయన మేరుపర్వతం యొక్క పార్శ్వమునందు తృణబిందు ఆశ్రమంలో ఉండి ఎప్పుడు స్వాధ్యాయం చేసి వేదం చదువుతూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ధార్మికమైన జీవనం చేస్తూ ఉండేవాడు. కానీ అది ప్రకృతి పరంగా అందములకు ఆటపట్టు. అందుకని అక్కడికి రాజర్షికాంతలు, దేవకాంతలు, పితృకాంతలు, గంధర్వకాంతలు, యక్షకాంతలు వివిధ వాద్య విశేషాల్ని పట్టుకుని అక్కడికి వచ్చి వాద్యములు మ్రోగిస్తూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఉండేవారు. మహర్షికి వాళ్ళని చూడడం అనురక్తి కాదు. కానీ వాళ్ళు ఇవన్నీ పాడుతుంటే ఆయన జ్ఞానేంద్రియములలోకి వెళ్ళి ఆయన నియమానికి, ఆయన ఏకాగ్రతకి భంగం కలగడానికి అవకాశం ఇచ్చేవి. అందుకని మీరిక్కడికి రావద్దంటే ఏ నియమం పెట్టి ఆపాలి? ఆయన ఒక విచిత్రమైన ఊహ చేశాడు. ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్కళ్ళకి ఇష్టం ఉంటుంది. అలా ఒక్కొక్క చోటికి కేవలం కన్యకామణులు వస్తుంటారు. పూర్వకాలం అందరూ వచ్చేవారు కాదు. అది కేవలం ప్రమదావనము అని స్త్రీలు మాత్రమే సంచరించేవారు. ఏదో వాద్యములు మ్రోగిస్తూ పాటలు పాడుతూ వాళ్ళు తిరుగుతూ ఉండేవారు. ఇంతమంది ఆడపిల్లలు రాకుండా చెయ్యాలంటే వాళ్ళు భయపడాలి రావడానికి. అందుకే మహర్షి ఒక నియమం పెట్టారు. ఇక్కడికి వచ్చి ఎవరైనా పాటలు పాడినా, ఎవరైనా వాద్యం చేసినా, ఒకవేళ ఏమీ చేయకుండా తిరుగుతున్నా, పొరపాటున కానీ గ్రహపాటున కానీ నా కంట పడితే చాలు, నేను చూడాలని చూడక్కర్లేదు, నేను తిరుగుతూ ఉండగా నా కళ్ళల్లో వాళ్ళు పడేటట్టుగా తిరిగితే, నేను పొరపాటునైనా ఇలా కానీ చూస్తే వాళ్ళు గర్భం ధరిస్తారన్నారు. ఏ కన్నెపిల్ల వస్తుంది అక్కడికి? ఎవ్వరూ రావడం మానేశారు. ఇది తెలియదు పాపం తృణబిందు రాజర్షి యొక్క కుమార్తెకి. ఆమెకి నియమం తెలియక పూర్వం తన చెలికెత్తెలు వచ్చేవారు. ఆవిడెటో వెళ్ళింది పాపం విహారయాత్ర కొన్నాళ్ళు. అక్కడికి వస్తారు కదా, అందరినీ కలుసుకుందామని ఆవిడ వచ్చింది. ఆ రోజు సాయంకాలం ఎవరు కనపడలేదు. ఇదేమిటి ఎవ్వరూ కనపట్టలేదు, ఇక్కడికి వస్తారు కదా చెలికెత్తెలందరూ అని ఆమె తిరుగుతోంది. తిరుగుతూ మహర్షి ఆశ్రమ ప్రాంగణం దగ్గరికి వచ్చింది. వచ్చేటప్పటికి ఆయన స్వాధ్యాయం చేస్తున్నాడు. అంటే స్వరంతో మంత్రాలన్నింటినీ కూడా ఆమ్నాయం చేస్తూ తలెత్తి చూశాడు. ఆయన కళ్ళల్లో ఆవిడ పడింది. ఆమె ఆయన్నేం పలకరించలేదు, స్వాధ్యాయం చేసుకుంటున్నాడని పరమగౌరవంతో నమస్కారం చేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోగానే ఆమెకి గర్భచిహ్నములు కనబడ్డాయి. ఆమె తత్తరపడింది. తండ్రి నిలదీసి అడిగాడు, అకస్మాత్తుగా ఈ పరిణామం ఎందుకు సంభవించింది? నీ ఎందు గర్భచిహ్నములు ఎందుకు గోచరిస్తున్నాయని అడిగాడు. తండ్రి, నేను ఏ దోషం చేయలేదు, అందరినీ కలుసుకోవడం కోసమని చెప్పి నేను అదిగో పులస్త్య బ్రహ్మ ఆశ్రమానికి వెళ్ళాను. ఏమో తెలియదు, ఎవ్వరూ రాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఇవాళ మహర్షి నా వంక చూశారు, అప్పటి నుంచి నాలో ఈ మార్పు సంభవించిందని చెప్పింది. తృణబిందు ధ్యానంలోకి వెళ్ళి చూశారు. నాకు అలా దివ్యదృష్టి కనపడలేదు కదండి, నాకు కళ్ళు మూసుకుంటే కనపడింది, వాడికి ఎలా కనపడింది? రామాయణం అబద్ధం అని తీర్మానం చేయకూడదు. నువ్వు పులస్త్య బ్రహ్మలా జపం చెయ్యి, నీకు వస్తుంది. లేదా నువ్వు తృణబిందులా ధ్యానం చెయ్యి, ఆయనలా అనుష్ఠానం చెయ్యి, నీకు వస్తుంది. అంతేగాని అది చేయకుండా ఆయనకి ఎలా వచ్చింది అది అబద్ధం అని మాత్రం నువ్వు అనకు. కాబట్టి ఇప్పుడు తృణబిందు కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు. ఆయనకు అర్థమైంది ఇది పులస్త్య బ్రహ్మ యొక్క శాపం. ఆ శాపానికి నా కూతురు పాత్రురాలైంది ఇవాళ, అందుకే గర్భచిహ్నములు గోచరిస్తున్నాయని కుమార్తెని వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఈమె పరమయోగ్యురాలు, ఏ దోషం చేయలేదు, తెలియక వచ్చింది. నువ్వు ఇటువంటి కట్టడి చేశావని తెలియదు. ఈమె ఎందు గర్భచిహ్నములు గోచరిస్తున్నాయి, నీకు వివాహం కాలేదు, ఈమెని ధర్మపత్నిగా స్వీకరించు, నీకు అన్ని విధాలా యోగ్యమైనది. ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు. నాకు అన్ని విధాలా తగిన పిల్ల, తెలిసో తెలియకో నా కళ్ళల్లో పడింది, ఆ కారణం చేత గర్భం ధరించిందని ఆమెను పాణిగ్రహణం చేశాడు. పాణిగ్రహణం చేసి ఆమె యందు కుమారుణ్ణి కన్నాడు. ఆయనకి విశ్రవసో బ్రహ్మ అని పేరు పెట్టాడు. ఎందుకని అంటే వేదం చదువుతున్నప్పుడు నువ్వు వచ్చి విని నా చూపులో పడితే పుట్టిన పిల్లవాడు కాబట్టి విశ్రవసో బ్రహ్మ అని పేరు పెట్టానన్నాడు. అందుకే పేరు ఎవరు పెట్టాలి అంటే ఇంట్లో ఉన్న పెద్దవారు పెట్టాలి, తాతగారిది అధికారం. పులస్త్య బ్రహ్మ బ్రహ్మగారిని అడగాలి. చతుర్ముఖ బ్రహ్మగారు ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు సృష్టిలో, అందుకని తండ్రి పెట్టాడు. ఏమని పెట్టాడు? తృణబిందు కన్నా ఆయన సమర్థుడు. విశ్రవసో బ్రహ్మ, వేదం వింటుంటే పుట్టాడు కాబట్టి పిల్లవాడిగా పేరు పెట్టాను.
ఆ పిల్లవాడు కూడా అంత గొప్పవాడయ్యాడు. ఆయన కూడా అంత నిష్టతోటి తపస్సు చేసి 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. ఏ కారణం, ఏం కోరిక లేదు, కేవలము ధర్మమునందు అనురక్తి. ధర్మం అంటే అంత ఇష్టం ఆయనకి. అందుకని అంత అనురక్తితో ఆయన తపస్సు చేశాడు. ఒక రోజున చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. నీ తపస్సుకి ధార్మిక నిష్టకి మెచ్చుకున్నాను, నీకేం కావాలన్నాడు. మీరు వచ్చి అడిగిన తర్వాత వద్దనకూడదు. ఇప్పుడు 3 ఉన్నారు లోకపాలకులు. తూర్పు దిక్కున ఇంద్రుడు, అలాగే దక్షిణానికి యమధర్మరాజు గారు, పశ్చిమానికి వరుణుడు, ఉత్తర దిక్కుకి లోకపాలకుడు లేడు. నన్ను లోకపాలకుడిని చేసి ధనాధ్యక్షం ఇవ్వండి అని అడిగాడు. తప్పకుండా ఇస్తాను, నీలాంటి వాడికి ఇవ్వడానికి అభ్యంతరం ఏముంటుంది. అందుకే ధర్మాత్ముడు కనుక వెంటనే ధనాధ్యక్షం ఇచ్చాడు. ఇచ్చి ఉత్తర దిక్కుకి అధిపతిని చేశాడు. ఆయన ఉత్తర దిక్కుకి అధిపతిగా ఉంటే బ్రహ్మగారు అన్నాడు, అంతేకాదు, నువ్వు అడగకపోయినా కూడా నేను ఒక వరం ఇస్తున్నాను, నీకు పుష్పక విమానం ఇస్తున్నాను. ఈ పుష్పక విమానంలో నువ్వు యథేచ్ఛగా తిరగవచ్చు. పుష్పక విమానాన్ని తీసుకున్నాడు, సంతోషించాడు. ఇది అయిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి, చతుర్ముఖ బ్రహ్మగారు నాకు ధనాధ్యక్షం ఇచ్చాడు, లోకపాలకత్వం ఇచ్చాడు, దానితో పాటు పుష్పక విమానం ఇచ్చాడు, కానీ నివాసం ఇవ్వలేదు. నేను ఎక్కడ ఉండాలి నాన్నగారు అని అడిగాడు. అది ధర్మం. తండ్రిని అడిగాడు. వెళ్ళి అడిగితే విశ్రవసో బ్రహ్మ అన్నాడు, ఒకానొకప్పుడు విశ్వకర్మ లంకా పట్టణాన్ని నిర్మించాడు. అది కాంచన లంక. ఆ పట్టణం అంతా బంగారంతో నిర్మింపబడింది. అది దక్షిణ దిక్కున ఉంది. పూర్వం రాక్షసులు ఆశ్రయించి ఉండేవారు. వాళ్ళు లోకాల్ని పాడి చేస్తుంటే శ్రీ మహావిష్ణువు వాళ్ళని సంహరించాడు. మిగిలిపోయిన రాక్షసులు విష్ణువు దాటి తట్టుకోలేక రసాతలానికి పారిపోయారు, పాతాళ లోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు రాక్షసులు లేరు, పైకి రారు, భయం విష్ణువు పట్ల. వాళ్ళకి అంత ధైర్యం కూడా లేదు భూమి మీదకి రావడానికి. భూమి ధర్మానికి అలవాలం, అందుకని రారు. కాబట్టి నువ్వు ధర్మాత్ముడివి కనుక నువ్వు లంకని ఆశ్రయించేసుకో. లంకా పట్టణాన్ని ఆక్రమించి చక్కగా, రాక్షసులలో కూడా ధార్మికులు ఉంటారు, ప్రహ్లాదుడు లేడు, అటువంటి వారు భూమి మీద మిగిలిన వారు ఎవరున్నారో వాళ్ళని కూడా చేరది. అసలు యక్షులు రాక్షసులు అన్న మాటలు రెండూ రావడానికి వేరు కారణాలు ఉన్నాయి. బ్రహ్మగారు నిర్మించిన సరోవరాన్ని రక్షించే వాళ్ళెవరు, తాగేవారెవరు అని అడిగితే రక్షిస్తామన్న వాళ్ళు రాక్షసులయ్యారు, త్రాగుతామన్న వాళ్ళు యక్షులయ్యారు. అది యక్షరాక్షసులు అంటారు. అందుకని వాళ్ళిద్దరినీ తీసుకెళ్ళి నువ్వు అక్కడ ఉండి లంకా పట్టణాన్ని రాజధాని చేసుకుని పరిపాలించు అన్నాడు. అంటే కుబేరుడు అక్కడికి వెళ్ళాడు. ఆయన పేరు కుబేరుడు, ధనాధ్యక్షుడు. వైశ్రవణుడు, అసలు ఆయన పేరు విశ్రవసో బ్రహ్మ కుమారుడు. కాబట్టి పూర్తిగా తండ్రిలా ఉన్నావు రా నువ్వు, నా కొడుకులాగే ఉన్నావు అని తాతయ్య అయిన పులస్త్య బ్రహ్మ వైశ్రవణుడు అని పేరు పెట్టాడు. ఆ వైశ్రవణుడు తరువాతి కాలంలో ఒక పొరపాటు చేశాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూర్చుంటే పరమేశ్వర దర్శనానికి వెళ్ళాడు. వెళ్ళి పార్వతీదేవి వంక ఇలా ఓ కంటితో చూసి ఎవరీవిడా అని చూశాడు. ఎవరీవిడా అని ఆవిడ వంక చూసేటప్పటికీ మాతృ సంబంధంగా చూడలేదు. చూడకపోయేటప్పటికీ ఒక కన్ను బద్దలైపోయింది. బద్దలైపోయి దాని పొడవంతా కూడా కంటి మీద అంటుకుని ఉండిపోయి అది బంగారు కన్ను పచ్చటి రూపంలోకి వచ్చేసింది. ఇప్పటికీ అందుకే కుబేరుడు అంటారు. ఆయనకి ఒక కన్ను బంగారు రంగులో ఉంటుంది, గాజు కన్నులో ఉంటుంది. కుబేరుడికి ఒక కన్ను మాత్రమే సరిగా ఉంటుంది. తద్దోష నివారణార్థం మళ్ళీ గొప్ప తపస్సు చేశాడు. చేసి పరమశివుడిని మెప్పిస్తే పరమశివుడు అన్నాడు, నీ తపస్సుకు మెచ్చుకున్నాను, నీకు స్నేహితుడనై నేనే నీ దగ్గరికి వచ్చి మీ ఇంట్లో కూర్చుంటూ ఉంటానన్నాడు. అది ఆయన ఔదార్యం. అటువంటి కుబేరుడిది పుష్పక విమానం, అటువంటి కుబేరుడిది కాంచన లంక. ఇది చూశాడు సుమాలి అని మిగిలిపోయిన రాక్షసులలో ఒక రాక్షసుడు పాతాళలోకంలో ఉండిపోయాడు. వాడు ఒక రోజున భూమి మీదకి వచ్చాడు. పుష్పక విమానంలో వెళ్ళిపోతున్నాడు కుబేరుడు. అబ్బా, ఎంత ప్రకాశవంతంగా ఉన్నాడ్రా, ఈయన ఎవరు, ఈ విమానం ఏమిటి అని వెంటపడి వెళ్ళాడు. ఆయన తిన్నగా విశ్రవసో బ్రహ్మకి వెళ్ళి నమస్కారం చేశాడు. తండ్రి విశ్రవసో బ్రహ్మ చూశాడు, ఇంతటి మహానుభావుడు, ఇంతటి బ్రహ్మ తేజస్సు ఉన్నవాడు, ఇంతటి పరమభక్తుడు, ఈయన తేజస్సు వల్ల పుట్టాడు కాబట్టే ఈ పిల్లవాడు ఇంత గొప్పవాడయ్యాడు. ఈయన తేజస్సు వల్ల నా వంశంలో కూడా ఒక పిల్లవాడు పుడితే ఖచ్చితంగా ఆ పిల్లవాడు కూడా దుర్నిరీక్షుడవుతాడు, అంత శక్తివంతుడవుతాడు. మళ్ళీ అటువంటి పిల్లవాడు వంశంలో పుడితే తప్ప విష్ణువుతో యుద్ధం చేసి లంకాపట్టణాన్ని ఆక్రమించి భూమి మీదకి రావడం కుదరదు. కాబట్టి విశ్రవసో బ్రహ్మ వల్ల కొడుకుని కనాలి.
ఎవరు కనాలి? పరమ సౌందర్యవతి అయి ఉండాలి, పరమ ధార్మికంగా బిడ్డని పొందాలి. ఎలా అని ఆలోచించాడు. ఆయన కూతురుంది, ఆమె పేరు కైకసి. ఆమెను పిలిచి, అమ్మా నువ్వు విశ్రవసో బ్రహ్మని ఆశ్రయించి ఎలాగైనా ఒక్క కుమారుణ్ణి కనమ్మా, రాక్షస జాతి నిలబడుతుందన్నాడు. ఆమె ప్రదోష వేళలో విశ్రవసో బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి నేల మీద కాలితో గీత గీస్తూ నిలబడింది. ఆమె వంక చూసేటప్పటికి విశ్రవసో బ్రహ్మ గమనించాడు, ఈమె సంతానార్థి అయి వచ్చింది నా దగ్గరికని. ఎందుకు వచ్చావని అడిగాడు. నా మనసు తెలుసుకోలేని అమాయకుడొకో, నేను ఏం కోరుకుంటున్నానో అది అనుగ్రహించి నన్ను కాపాడు అంది. ఆయన అన్నాడు, రాకూడని వేళలో వచ్చావు, ఇది ఉగ్రవేళ, ప్రదోషవేళ. పరమశివుడు నందివాహనారూఢుడై ఆకాశంలో వెడుతుంటాడు. ఇటువంటి వేళలో ఏ కాంత అయినా పురుషుడితో రమించి సంతానం కంటే దాని వలన లోకకంటకుడు జన్మిస్తాడు. నువ్వు ఈ సమయంలో నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీకు పుట్టబోయేటటువంటి కుమారుడు లోకకంటకుడై దేవతలకి ప్రబల శత్రువు అవుతాడు. వాడికి భక్తి ఉండే అవకాశం ఉండదు. కానీ నువ్వు కోరుకున్నట్టే అపారమైనటువంటి బలపరాక్రమములు, ఇంకా ఇంత అంతా అని చెప్పడం కుదరదు, అటువంటి కుమారుడు నీకు కలుగుతాడన్నాడు. ఆమె బాధపడింది. నేను ధార్మికుడు కావాలని కోరుకున్నాను. మా నాన్నగారి కోరిక రాక్షస వంశానికి అంకురం, కానీ నాకు ధార్మికుడు కావాలని కోరిక. కుబేరుడు వంటి ధార్మికుడు నాకు లభించడా అని అడిగింది. అది వేళ దాటాలి, ప్రదోష వేళ దాటిపోవాలి. కాబట్టి ఈ సమయంలో నువ్వు వచ్చి సంగమించిన కారణం చేత మొదటి పుట్టేవాడు లోకకంటకుడు, తర్వాత కూడా ఇంకా కాలం దాటలేదు కాబట్టి వాడు కూడా లోకకంటకుడు, తర్వాత పుట్టే ఆడపిల్ల కూడా అంత దుర్మార్గమైనటువంటి నడవడి కలిగినది, చీకటి పడిపోయిన తర్వాత భోగకాలం. కాబట్టి 4వ వాడిగా పుట్టేటటువంటి వ్యక్తి విభీషణుడు, మహాధర్మాత్ముడు ఉంటాడు. నీకు అలాగే సంతానాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే కాల నియమాన్ని మన్నించాలి. 4వ సంతానం కలిగితే తప్ప నీ కోరిక తీరదు కాబట్టి అలాగే అనుగ్రహిస్తున్నానని అనుగ్రహించాడు. ఆమెకి వరసగా కుమారులు జన్మించారు. అందులో మొదటివాడు పుడుతూనే 10 తలలతో పుట్టాడు, కాటుక కొండలా పుట్టాడు. నాలుక బయట పెట్టి చప్పరిస్తూ దంస్ట్రలు కోరలు పైకొచ్చి వాడు ఏడుస్తూ పుడితే నక్కలు నోట్లో అగ్నిహోత్రాన్ని కక్కుతూ అప్రదక్షిణంగా పరిగెత్తాయి. ఆకాశంలోంచి పిడుగులు పడ్డాయి. సూర్యుడు మబ్బుల చాటుకు వెళ్ళిపోయాడు. భూమి అంతా పరాగం పైకి లేచింది. సముద్రములన్నీ కూడా కదిలిపోయి పర్వతములు ఘూర్నిల్లాయి. అంత భయంకరమైన శకునములు కనపడుతుండగా పెద్దవాడు పుట్టాడు. తర్వాత కూడా అటువంటి శకునాలు కలుగుతుండగా కుంభకర్ణుడు పుట్టాడు. తర్వాత అటువంటి శకునాల్లో శూర్పణక పుట్టింది. తర్వాత పరమధర్మాత్ముడు అన్ని శుభశకునాలు చూపిస్తుండగా విభీషణుడు పుట్టాడు. ఈ నలుగురికి పేర్లు పెట్టాడు. పులశ్చ బ్రహ్మ వచ్చి ఆయన రావణాసురుడికి పేరు పెట్టారు. ఒరే నువ్వు 10 తలలతో పుట్టావు, అందుకని మొదటివాడివి నీకు దశగ్రీవుడని పేరు ఉంచుతున్నానన్నాడు. ఆయన పేరు దశగ్రీవుడు. ఆయన బిరుదునామన్ రావణ ఎక్కువ చలామణి చేసుకున్నాడు.